ఉన్నప్పుడు నకిరేకల్ దగ్గరికి రాగానే కొంతమంది కుర్రాళ్ళంతా కూడా చామల కిరణ్ని ఆపారు. ఆపి ఆయన ఇక్కడ శాలువా కప్పి సత్కరిస్తూ ఉన్నారు. సో ఒక్కసారి కుర్రాళ్ళతో మీరు మాట్లాడదాం. ఇప్పుడు ఆయన బేసిక్గా పోటీ చేయలేదు ఇంతకుముందు, కనీసం పోటీ చేసి ఓడిపోయిన సందర్భం కూడా లేదు. కానీ వీరందరూ ఆపుతూ ఉన్నారు, శాలువాలు కప్పుతూ ఉన్నారు. ఎందుకు? విషయం ఏంటంటే ఇక్కడ ఒక మంచి నాయకుడు కావాలనుకున్నారు ప్రజలు. ఆ మంచి నాయకుడు కోసం ఎదురు చూసే తరుణంలో కిరణ్ రూపంలో అది మళ్ళీ చామలవారి వంశం నుంచి వచ్చినప్పుడు ఇంకా మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి నుంచి కాదు, చామలోళ్ళు అంటే స్వాతంత్రోద్యమం కాంచి కూడా వాళ్ళ పాత్ర క్రియాశీలకంగా ఉంది రాజకీయాలలో. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్దగా ఉంది. గౌరారం ప్రాజెక్టు విషయంలో కావచ్చు, శాలిగౌరారం మండలంలో ఒక పేరును తీసుకొచ్చిన చరిత్ర వాళ్ళకు ఉంది. కాబట్టి మా ఊరు బిడ్డడు, మా సొంత మండలం, ఈ నియోజకవర్గానికి సుపరిచితుడు. కాబట్టి అన్నగారు వస్తే బాగుంటుందని ఈరోజు యువతంతా కోరుకుంటున్నాం. కాబట్టి దానికోసం కలవడం జరిగింది. అన్నగారికి వస్తుందని ఆశిస్తున్నాము, అన్నయ్య అవుతాడని అనుకుంటున్నాము. కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంది కదా? ఉండొచ్చు, పార్టీ నిర్ణయిస్తుంది కదా, ఎవరికి ఇచ్చినా పార్టీ నిర్ణయిస్తుంది. అది కూడా అన్నవైపే మొగ్గు చూపుతుందని మేమందరం కూడా ఇక్కడ ఉన్న యువత ఎన్ఎస్యూలు కావచ్చు. ఇప్పుడు బేసిక్గా ఆయన ఎంపీగా గెలిపిస్తే మీకు ఏదైనా చేస్తారన్న కాన్ఫిడెన్స్ ఉందా మీకు? అన్న గ్రౌండ్ నుంచి ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయన ఫస్ట్ యువతని ఎంకరేజ్ చేస్తారు. అన్న లీడర్ అయితే, ఎంపీ అయితే, మాలాంటి వాళ్ళు కూడా యువత అంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలు కానీ మేము కూడా లీడర్షిప్గా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు అనే నమ్మకంతో మమ్మల్ని అందరినీ ఒకసారి కలిస్తే మళ్ళీ సంవత్సరం కలిసినా కానీ పేరు పెట్టి పిలిచే వ్యక్తి కిరణ్ అన్న. ఎప్పటి నుంచో చూస్తున్నాం అన్న ఎంపీ కావాలని, ఎప్పుడూ అవుతుండే, కానీ ఇప్పుడు ఛాన్స్ వచ్చినందుకు మేము చేసుకుందామని అందరం కష్టపడాలని చూస్తున్నాం. నకిరేకల్ ఎమ్మెల్యేని భారీ మెజార్టీతో మీరు గెలిపించారు. రేపొద్దున పోటీ చేస్తే ఎంపీ అభ్యర్థికి కూడా అదే రకంగా ఓట్లేసే అవకాశం ఉంటుంది ఇక్కడ. మీకు తెలుసో తెలియదు, తెలంగాణ రాష్ట్రంలో చామల కిరణ్ అంటే ఒక బ్రాండ్, యూత్ ఐకాన్. ఈ భువనగిరి సెగ్మెంట్లో కాదు, తెలంగాణలో ఎక్కడ చూసిన సామాజిక కార్యక్రమంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా భూదాన్ని వేసుకొని నాది అనే ఒక బాధ్యత పంచిన వ్యక్తి చామల కిరణ్ అన్న. మేము ఈ నకరకాల సెగ్మెంటే కాదు, మాకు ఈ భువనగిరి సెగ్మెంట్ 7 సెగ్మెంట్లు ఉన్నాయి. ఎస్ఎంసీ ఎక్కడ కూడా యూత్ కూడా ఇలా చామల కిరణ్ కోరుకుంటారు. ఎంతమంది పోటీ ఉన్నా రాహుల్ గాంధీ నాయకత్వం నమ్మకం ఉన్నది, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నమ్మకం ఉన్నది. చామల కిరణ్ భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా భారీ మేరతో గెలిపడానికి మీ యూత్ అంతా కూడా మా నకరకాల ఎమ్మెల్యే ఎట్లా గెలిపించుకున్నామో ఈ 7 సెగ్మెంట్ యూత్ అంతా కలిసి కూడా గెలిపిస్తాం. చామల కిరణ్కి టికెట్